మీరు ఇంత ఐశ్వర్యం ఉందండి, ఇంత అధికారం ఉందండి అని పొగుడుతూ ఉంటాడు. ఇంకొకడిని యజమాని పిలిచి ఒరే కూర్చో కాసేపు అంటే, ఎక్కడ కూర్చోనండి, దూడల్ని విడిచిపెట్టాలి, పాలు పితకాలి, చాలా పనుంది అయ్యగారు, తర్వాత వింటానండి అని వెళ్ళి పనిచేస్తాడు. యజమాని నిజానికి పక్కన కూర్చుని పొగిడేవాడిని సంతోషిస్తాడా, తన పని తాను చేసేటటువంటి వాడిని చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడా? తన పని తాను చేసుకుంటున్నటువంటి సేవకుణ్ణి చూసి యజమాని సంతోషిస్తాడు. తన విద్యుక్త కర్తవ్యమేదో, తన ధర్మమేదో, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడు. ధర్మం అన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము శాస్త్రప్రోక్తము. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పట్టుకోవాలి. పట్టుకుని కర్తవ్యంగా చెయ్యాలి, చేసే పని బాధ్యత అని తలకెత్తుకున్నాడు అనుకోండి, బండ కట్టి సముద్రంలో తోసేసినట్టే. కర్తవ్యం అని పెట్టుకున్నాడు అనుకోండి, నిచ్చెన పైకెక్కినట్టే. అందుకే మీరు శ్రీరామాయణం అంతా భూతద్దం పెట్టి వెతకండి, బాధ్యత అన్న మాట మీకు కనపడదు.